రెడ్మీ టర్బో 5 ఈ మొబైల్ లాంచ్ చూసినట్టయితే ఈ మంత్ 16th అయితే లాంచ్ అవుతుందని చెప్పొచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు రెడ్మీలోనే. చాలా రోజుల తర్వాత రెడ్మీ మళ్ళీ ఇలాంటి మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది. వీళ్ళు ఇక్కడ ట్యాగ్ అయితే మెన్షన్ చేస్తారు, ది ఫాస్టెస్ట్ మొబైల్ అని ఒక ట్యాగ్ అయితే పెట్టారని చెప్పొచ్చు. మేబీ ఫాస్టెస్ట్ కానీ వర్క్ కావచ్చేమో. గైస్ మనము ఈ మొబైల్ సంబంధించిన ఒక 3 హైలైట్స్ తెలుసుకుందాం. ఎందుకంటే హైలైట్స్ తెలిసి మీరు షాక్ అయిపోతారు. ఫస్ట్ హైలైట్ ఉండేది ప్రాసెసర్. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ మీద రాబోతుంది. ప్రాసెసర్ కూడా మనకి చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ బేస్మెంట్లో. మనకి ర్యామ్ టైప్ అయితే LPDDR5X అల్ట్రా అనమాట. యాక్చువల్గా 5X ఉంటుంది, బట్ మనకి ఇక్కడ అల్ట్రా అయితే యాడ్ అయిందని చెప్పొచ్చు. ఇక మనకి ర్యామ్ హ్యాండ్లింగ్ కూడా అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ హైలైట్ చూసినట్టయితే మనకి ఇక్కడ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది 6.59 ఇంచెస్ 1.5K డాల్బీ విజన్ డిస్ప్లే మీద రాబోతుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డాల్బీ విజన్ ఈ మొబైల్ ఉండదు అనేది. ఇంకా నెక్స్ట్ హైలైట్ చూసినట్టయితే బ్యాటరీ అనమాట. ఇక్కడ మనకి వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ యూజ్ చేస్తారని చెప్పొచ్చు. 7560 mAh బ్యాటరీ యూజ్ చేస్తారని చెప్పొచ్చు. ఇవి గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ హైలైట్స్ అయితే. ఇంకా ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. ఫస్ట్ టైం అయితే నేను అన్బాక్సింగ్ క్లిప్ అయితే మీకు పెడుతున్నాను. గైస్ ఈ అన్బాక్సింగ్ క్లిప్ అయితే నాదైతే కాదు, జస్ట్ మీకు చూపించడం కోసం నేను అన్బాక్సింగ్ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి బ్లాక్ కేస్ అయితే కనబడుతుంది అనమాట. మనకు ఆ కేస్ తీస్తే మనకి మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఫోన్ కూడా చాలా ప్రీమియం ఉంది అనమాట. తర్వాత మనకి 100 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసి చెప్పొచ్చు. తర్వాత C టైప్ కేబుల్ కూడా అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారని చెప్పొచ్చు. ఈ గైస్ ఓవరాల్గా ఈ అన్బాక్సింగ్ కంటెంట్స్ అయితే మాత్రం మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. మనకి బాగా హైలైట్ చేసింది ఏమంటే వీళ్ళు ప్రాసెసర్ అనమాట. కాబట్టి నేను ఫస్ట్ ప్రాసెసర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ మీద రాబోతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది మీకు ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్. 4nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్, LPDDR5X అల్ట్రా అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇది UFS 4.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి ర్యామ్ టైప్ అయితే మాత్రం కిల్లర్ అని చెప్పొచ్చు. LPDDR5X అల్ట్రా అంటే మనకి ర్యామ్ అయితే మాత్రం చాలా స్మూత్ ఎఫిషియన్సీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. గైస్ మెయిన్గా మనకి ఇది గేమింగ్ ఫోకస్ మొబైల్ అనమాట. మీరు గేమింగ్ లవర్స్ ఉన్నట్టయితే అంటే BGMI కానీ ఫ్రీ ఫైర్ ఇటువంటి గేమ్స్ ఆడుతుంటే మీకు ఇటువంటి గేమ్స్ కూడా ఇది ఈ ప్రాసెసర్ చాలా బెటర్గా అయితే హ్యాండిల్ చేయగలదు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఇది హైపర్ వాయిస్ 3తో రాబోతుందని చెప్పొచ్చు. ఇది బేస్ వేరియంట్ చూసినట్టయితే 12GB ప్లస్ 256GBతో స్టార్ట్ అవుతుంది. ఇది సెకండ్ వేరియంట్ చూసినట్టయితే మనకి 12GB ప్లస్ 512GBతో రాబోతుంది. మనం థర్డ్ వేరియంట్ చూసినట్టయితే మనకి 16GB ప్లస్ 512GBతో రాబోతుంది. గైస్ ఇంకా 2 వేరియంట్స్ ఉన్నాయి, అది నేను చెప్పలేదు. మీరు బేస్ వేరియంట్ కానీ సెలెక్ట్ చేసుకున్నారనుకో మీకు ఎగ్జాక్ట్గా 30,000 నుంచి 34,000 అయితే ఉంటుంది ప్రైస్. మీరు ర్యామ్ స్టోరేజ్ పెంచే కొద్దీ మీకు ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. మనకి లార్జెస్ట్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది మనకి 3D ఐస్ సీల్డ్ వేపర్ కూలింగ్ ఛాంబర్తో రాబోతుంది. వెరీ లార్జెస్ట్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అని చెప్తున్నారు. ఒకవేళ మీరు హెవీగా గేమ్స్ ఆడుతున్నారు అనుకో అటువంటి సిచ్యువేషన్ వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. ఇది నెక్స్ట్ ఇంకా మనం డిస్ప్లే షాన్కి వద్దాం. డిస్ప్లే కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇది మన 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది అనమాట. ఇది మనకి కాంపాక్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 6.59 ఇంచెస్ అంటే మనకి కాంపాక్ట్ డిస్ప్లే కింద వచ్చేస్తుంది అని చెప్పొచ్చు. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి H.10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. దీని గురించి నేను కొత్తగా మళ్ళీ చెప్పవలసిన లేదు, ఎందుకంటే డాల్బీ విజన్ ఎక్స్పీరియన్స్ అనేది టూ మచ్ బెటర్ ఉంటుంది అనమాట నార్మల్తో కంపేర్ చేసుకుంటే. ఇందులో 68 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. మనకి ఇది 3500 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. ఇది మనకి టాప్ బ్రైట్నెస్ అనమాట. గైస్ మీకు ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ మూవీస్ చూసి అలవాటు ఉంది అనుకో మీకు ఇందులో మూవీ క్వాలిటీని కూడా చాలా బాగా ఇది ఎన్హాన్స్ చేయగలదు. L1 సపోర్ట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం HD ప్లస్ హెచ్ఆర్ కంటెంట్ కూడా మీరు వాచ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది మీకు ఇందులో కంటెంట్ క్వాలిటీ పరంగా కూడా. ఇది కెమెరా అనమాట. ఇది మనకి ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా డిజైన్ చాలా సింపుల్గా ఉంది. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ఈ కెమెరాని యూజ్ చేసుకొని 4K 60fps వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే చెప్తున్నారు. సెల్ఫీ కెమెరా 20 MP ఇచ్చారనమాట. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 1080p 60fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ ఫొటోస్ కూడా మీరు చాలా డీసెంట్గా తీసుకోవచ్చు. ఇందులో మనకి కెమెరాస్ అయితే కొంచెం డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. గైస్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇదే మనకి ఇక్కడ మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇది 7560 mAh బ్యాటరీ యూజ్ చేస్తారని చెప్పొచ్చు. కానీ మీరు హెవీగా యూజ్ చేశారనుకో నాకు తెలిసి 1 డే అయితే మీకు కంప్లీట్గా రావచ్చు, 2 days వస్తుంది అలా అనేది మిగతా ఆప్షన్ అనమాట. అలాగే ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. 100 watts కాబట్టి మీకు ఇంకా వితిన్ 1 hour లోపలే మొబైల్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 27 watts వరకు అయితే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి చెప్తున్నారు. అంటే మీరు ఈ మొబైల్ నుంచి ఇంకో డివైస్కి అయితే రివర్స్ ఛార్జింగ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. యాక్చువల్లీ నేను డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఫస్ట్లో చెప్తాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడ మెయిన్ హైలైట్ ప్రాసెసర్ కాబట్టి ఫస్ట్ ప్రాసెసర్ గురించి చెప్పాను. ఇప్పుడు లాస్ట్లో చెప్తున్నాను అనమాట డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఎవరు డిస్పాండ్ అవ్వకండి.
ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటుంది. ఇది స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేయదు. డాల్బీ అట్మాస్ మినిమం ఇచ్చి ఉండాలి, కొంచెం బాగుండేది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది. సో డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది IP68 అండ్ IP69కి వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకా థిక్నెస్, వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 8.2 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. థిక్నెస్ కొంచెం పెరిగింది. వెయిట్ అయితే 204 grams అయితే వెయిట్ ఉంటుందని చెప్పొచ్చు. వెయిట్ కూడా కొంచెం మీడియం అని చెప్పొచ్చు. ఇంకా మీరు చూసే ఉంటారు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది. ఫైనల్గా ఈ మొబైల్ వర్తా బ్రో అంటే నేనైతే వర్తే అని చెప్తాను. ఎందుకంటే మనకి ఇది 30,000 లోపల రాబోతుంది. 30,000 లోపల వచ్చే మొబైల్కి ఏదైనా చూసుకోండి. ఇటువంటి స్పెక్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో చాలా మొబైల్స్ ఉంటాయి అనమాట, ఫ్లాగ్షిప్ రేంజ్వి. వాటితో కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్ చాలా బెటర్ అని చెప్పొచ్చు స్పెసిఫికేషన్స్ విధంగా. మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూసింటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.